గౌతమ్ రెడ్డి మీద కేసు అయితే చాలా సీరియస్ పరిణామాలకు వెళ్ళింది. తన తల్లి పేరిట ఉన్న 325 గజాల స్థలాన్ని గౌతమ్ రెడ్డి తప్పుడు పత్రాలతో కబ్జా చేసి రేకుల షెడ్ నిర్మించాను విజయవాడవాసి గండూరు ఉమామహేశ్వర శాస్త్రి 2017లో గుర్తించి దాని మీద కార్పొరేషన్ అధికారికి కంప్లైంట్ చేస్తే షెడ్ కూల్చేందుకు అప్పట్లో నోటీసులు ఇస్తే దాని మీద గౌతమ్ రెడ్డి కోర్టును ఆశ్రయించడం, 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే స్థలం గౌతమ్ రెడ్డి తిరిగి స్వాధీనం చేసుకోవడం, 2023లో అక్కడ అక్రమంగా భవంతి నిర్మించారని దీని మీద కార్పొరేషన్తో పాటుగా జిల్లా కార్యాలయంలో శాస్త్రి ఫిర్యాదు చేయడం, హైకోర్టులో కేసు కూడా వేశారు. తనకు జరిగిన అన్యాయం సోషల్ మీడియాలో వీడియోల ద్వారా కూడా బయటపెడుతూ వచ్చారు. దీన్ని సహించలేకపోయినటువంటి గౌతమ్ రెడ్డి శాస్త్రిని హతమార్చి స్థలానికి అడ్డు రాకుండా చేయాలని నిర్ణయించుకుని శాస్త్రిని హతమార్చేందుకు 25 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒక గ్యాంగ్ని నియమించినట్టు విచారణలో తేలింది. పోలీసులు శాస్త్రి ఇంటి పరిసరాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలించాక దర్యాప్తు చేశారు. నిందితులు శాస్త్రి ఇంటి దగ్గర అక్టోబర్ 31 రెక్కి నిర్వహించారు. నవంబర్ 6న హత్యకు ప్రయత్నించారు. శాస్త్రి కేకలు వేస్తే అక్కడి నుంచి పారిపోతూ ఫోను, పర్సు, ఇంటి పత్రాలున్న బ్యాగ్ని ఎత్తుకెళ్లారు. వాళ్ళు వాడిన AP 16EX4023 బైకు, AP 21BF5355 నెంబర్ కార్ల వివరాలను పరిశీలించారు. బైక్ జగ్గపేటకు చెందిన పృథ్వీరాజ్ది అయితే విజయవాడ సనత్ నగర్కి చెందిన బెట్ర పురుషోత్తందిగా కారుని గుర్తించారు. పురుషోత్తం న్యాయ విద్యను అభ్యసిస్తూ గౌతమ్ రెడ్డి లీగల్ వ్యవహారాలు చూస్తున్నట్టు కూడా గుర్తించారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితులు ఒకరిని గడ్డం వినోద్ని గుర్తించారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో వినోద్తో పాటుగా సహనిందితులు గణేష్, వంశీ, అశోక్ కుమార్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే కేసు మీద స్పష్టత వచ్చిందని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్న శాస్త్రిని ఏదైనా చేయాలని గౌతమ్ రెడ్డి తన డ్రైవర్ అయిన శ్రీనును పురమాయించాడని, శ్రీను తనతో పాటు కార్యాలయంలో పనిచేసే పురుషోత్తం, పృథ్వీరాజులతో చర్చించాడని, పృథ్వీరాజ్ చిలకల్లోని తన మిత్రుడు అనిల్ని సంప్రదించి వినోద్, గణేష్, వంశీ, అశోక్ కుమార్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళ ఖర్చులకి ప్రాథమికంగా 80,000 ఇచ్చాడని, పని పూర్తయ్యాక మిగిలిన మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాను. ఈ కేసులో భాగస్వాములు, సూత్రధారులు గౌతమ్ రెడ్డితో పాటు శ్రీను, పురుషోత్తం, పృథ్వీరాజ్, అనిల్ని అరెస్ట్ చేయాల్సి ఉందని సిపి ప్రకటించారు. బాధితుడి ఫిర్యాదుతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అయితే గౌతమ్ రెడ్డి మీద గతంలో 42 కేసులు ఉన్నాయి అన్నటువంటిది పోలీస్ కమిషనర్ గుర్తు చేశారు. 1988 నుంచి కేసులు ఉన్నాయి. సత్యనారాయణపురం ఠాణాలోనే 23 కేసులు ఉన్నాయి. వాటిలో 2 చొప్పున హత్య, అత్యాయత్నం, దోపిడీ, మోసం వంటి తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. కొట్లాట్లు, దౌర్జన్యం వంటి కేసులు కూడా నమోదైనాయి. 2019లోని శాస్త్రిపై అత్యాయత్నం జరిగితే అప్పట్లో బాధితుడు ఫిర్యాదు చేసిన సత్యనారాయణపురం పోలీసులు కేసు మూసేశారు. ఆ కేసును తెరిచి విచారణ జరిపిస్తామని కమిషనర్ వెల్లడించారు. వైకాపా కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గౌతమ్ రెడ్డి గత 5 ఏళ్లు అధికారం అండతో అరాచకాలకు పాల్పడ్డారని, తన మీద రౌడీ షీట్ తొలగించుకున్నాడని, తాజా స్థలం కబ్జా వివాదం 2017 నుంచి కొనసాగుతున్న 19 నుంచి 24 మధ్య స్థల యజమాని శాస్త్రి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఖాతరు చేయలేదని, చివరికి సుపారీతో గుట్టు రట్టయిందని ప్రకటించారు.